అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 10వ భాగం. రచయిత మోక్ష గారు. సిటీలోకొచ్చిన తర్వాత మెలకువ వచ్చిన మధుకి కార్ వెళ్తున్న రూట్ చూసి, అంకుల్ మీరు నా మీద కిడ్నాప్ ప్లాన్ చేశారా అని డ్రైవర్ని అడిగింది. ఆ మాటకాయన గట్టిగా నవ్వేసి, లేదమ్మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అన్నాడు. అన్నీ తెలిసి నిన్ను కిడ్నాప్ చేయాలి. నిన్ను తీసుకెళ్లిన గంటకే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు వాడు. కౌసల్య గారు అన్నారు. కాసేపటి కార్ రిషి ఇంటి ముందు ఆగింది. కౌసల్య, మధు కార్ దిగిన తర్వాత లగేజ్ ఇక్కడ దించొద్దని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వస్తూనే గుమ్మం దగ్గర ఉన్న రిషిని చూసి, ఇంత సెల్ఫిష్ ఏంటే నువ్వు? అక్కడ మేము ఇంకో కొన్ని రోజులు ఉంటే ఏమవుతుంది అని రిషిని నిలదీసి అడిగింది మధు. రిషి తన మొహం మీద ఉన్న మధు చేతులను పట్టుకొని, నువ్వు అత్తవవుతున్నావు అని అన్నాడు. అంతే. అప్పటి వరకు మధుకి రిషి మీదున్న కోపం నీళ్లు చల్లినట్టుగా చల్లారిపోయింది. కంగ్రాట్స్ అన్నయ్య. రిషిని హక్ చేసుకొని వదినెక్కడా అని అడిగింది. రిషి కొంచెం పక్కకు జరిగి అక్కడ అని వెనకే నిల్చున్న శశిని చూపించాడు. మధు శశి దగ్గరికి వెళ్ళగానే కౌసల్య రిషిని హక్ చేసుకుని కంగ్రాట్స్ నాన్న అని అన్నారు. ఈ విషయం నేను ఇంకా డాడీకి కూడా చెప్పలేదు మమ్మీ, నీకే ఫస్ట్ చెప్పాలని నేను ఇంత అర్జెంటుగా ఊరి నుంచి ఇక్కడికి రమ్మన్నాను నొచ్చుకుంటూ అడిగాడు రిషి. నేను మధుతో అప్పుడే అన్నాను, అవసరమైతే తప్ప రిషి ఫోన్ చేయడని. శశిని కూడా విష్ చేసి 12 అబ్బాయిని కనేయండి అన్నాడు శశి పొట్టపై తడుముతూ. అప్పుడే బేబీతో మాట్లాడేస్తున్న మధు వాళ్ళ అమ్మ మాటలకి, నీకంత పార్షియాలిటీ ఏంటి మమ్మీ, ఆడపిల్ల పుడితే ఏంటి ఇప్పుడు అని అంది. నేను చూసి కూడా ఎవరైనా ఆడపిల్ల కావాలంటారా అన్నారావిడ. నువ్వు ఒక్కదానివే ఎప్పుడు నా గురించే అని శశిని చూసి, వదిన అప్పుడేమో మా అన్నయ్య హిట్లర్ అన్నావు కదా, మరి ఇప్పుడు ఇంత ఫాస్ట్గా గుడ్ న్యూస్ చెప్పేశావు శశి చెవిలో అడిగింది మధు. మధు నీకు అసలు సిగ్గులేదు అని మధుకు ఒకటేసింది శశి. శశి ప్రెగ్నెన్సీ విషయం తెలిసాక మధు అడిగింది అని చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ అరేంజ్ చేశాడు రిషి. చిన్న బ్యాంకెట్ హాల్లో తన సర్కిల్లో ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పార్టీ స్టార్ట్ అవడానికి టైం ఇంకా ఉండడంతో వాళ్ళిద్దరికీ గిఫ్ట్ తీసుకుందాము అని, ఇంకా తనకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తీసుకోవడానికి షాపింగ్ మాల్కి వచ్చింది మధు. షాపింగ్ని కంప్లీట్ చేసుకొని రోడ్కి ఆపోజిట్లో ఉన్న పార్కింగ్ లాట్లో ఉన్న తన బైక్ దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కార్ వచ్చి ఆగింది. అడ్డొచ్చిన కార్ డ్రైవర్ని చెడామడా తిడదామని అనుకున్న మధుకి ఆ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న ఆదిత్య కనిపించగానే ఓ మీరా అంటూ సిగ్గుపడింది. ఆదిత్య మధుని చూసి, మధు మేకప్ తన చేతిలో ఉన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ చూసి, పార్టీకే కదా నేను అక్కడికే పదా అన్నాడు. లేదు నేను బైక్ మీద వచ్చాను, యూ క్యారీ ఆన్ అంది మధు. వాట్ బైకా? ఆదిత్య నూరెళ్ళు పెట్టి, నీ కార్ డ్రైవ్ చేయడం రాదా అని అడిగాడు. రాదా? ఆదిత్య అన్న మాటకి మధు ఇగో హట్ అయింది. ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకున్నా, షల్ ఐ డ్రైవ్ యువర్ కార్ అని అంది మధు. ష్యూర్ అన్నాడు. మరి నా బైక్ అంది. డోంట్ వరీ, అది మా మేనేజర్ చూసుకుంటాడులే. పక్కనే ఉన్న అతని మేనేజర్కి కళ్ళతో ఏదో సైగ చేసి అతను దిగగానే పక్క సీట్లోకి జంప్ చేశాడు. మధు డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోవడం చూసి, డోంట్ ప్యానిక్ మధు, నేను నీ పక్కనే ఉంటానులే ధైర్యం చెప్పాడు. థ్యాంక్ యూ ఆదిత్య. యాక్సిలేటర్ కాలు కింద తొక్కిపెట్టి ఒక్కసారిగా కార్ స్టార్ట్ చేసింది. రోడ్డు మీద బుల్లెట్ వేగంతో వెళ్తున్న కార్ని చూసి ముందు మధుకి డ్రైవింగ్ రాక అలా డ్రైవింగ్ చేస్తుందేమో అని అనుకున్న మధుని స్లో చేయి అని అన్నాడు ఆదిత్య. కానీ కొంచెం దూరానికే మధు ఎదురుగా వచ్చిన వెహికల్ని అవలీలాగా తప్పించడం చూసి గబగబా అతను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని, డ్రైవింగ్ రాదని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు ఆదిత్య. నేను చెప్పానా? నా గురించి ఏమీ తెలియకుండానే నా మీద ఒక ఒపీనియన్కి వచ్చేశారు కదా అంది. ఆ స్పీడ్కి ఆదిత్య కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి, మధు ప్రస్తుతం నా మీద ఆధారపడి చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ప్లీజ్ కార్ ఆప్ అన్నాడు. మధు కార్ పక్కకు ఆపి కిలకిల నవ్వింది. మధు నవ్వు విని కళ్ళు తెరిచి చూశాడు ఆదిత్య. నెలపొడుపు రోజు నెలవంకల అందంగా వంగిన మధు పెదాల్ని కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంకెప్పుడు ఎవరి గురించి ముందే ఎగ్జిబిషన్ వెయ్యకండి అంటూ కార్ తాళాలు తీసి ఆదిత్య చేతిలో పెట్టింది. బ్యాక్ సీట్లోకి జంప్ చేసింది. ఆదిత్య నవ్వుకొని డ్రైవింగ్ సీట్లోకి వచ్చి, నువ్వు ఇంత అల్లర్పిల్లవేంటి అన్నాడు. మధు రేర్ వ్యూ మిర్రర్ నుంచి ఆదిత్యని చూసి కళ్ళెగరేస్తూ, అట్లుంటుంది మరి మనతోని అని అంది. మధు మాటకి ఆదిత్య కడుపుబ్బ నవ్వి కార్ని స్టార్ట్ చేశాడు. మధు కార్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య చెవి దగ్గరికి వచ్చి, ఆదిత్య మీరొకటి గమనించారా? ఇందాకటి నుంచి మన కార్ని ఇంకొక కార్ ఫాలో అవుతుంది. వాళ్ళు కొంపదీసి మీ ఎనిమీసేమో అని అడిగింది. లేదు లేదు, వాళ్ళు నా బౌన్సర్స్ అని అన్నాడు ఆదిత్య. బౌన్సర్లా? ఆదిత్య మీకు అసలు ఫ్రీడమ్ అంటూ ఉండదు కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళు మీకు కూడా ఉంటారు కదా అని అంది మధు. అలా ఏమీ లేదు మధు, లేట్ నైట్స్ నాకెవరు లేకుండా నేను బయటకు వచ్చి చిన్న చిన్న సరదాలని తీర్చుకుంటానన్నాడు. చిన్న చిన్న సరదాలా అంటే అని అడిగింది మధు. చిన్న చిన్న సరదాలంటే రోడ్ మీద స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, రోడ్ సైడ్ ఫుడ్ తినడం ఇలాంటివి అన్నాడు ఆదిత్య. మరి అప్పుడు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చూసి గుర్తుపట్టారా అంది మధు.
లేదు మంకీ క్యాప్ వేసుకొని వస్తానన్నాడు. మంకీ క్యాపా అని కిసుక్కుని నవ్వింది మధు. ఒక్కొక్కసారి అది వేసుకున్నా కనిపెట్టేసి సెల్ఫీలని మీద పడి నన్ను ఊపిరి ఆడకుండా చేస్తారు. మోస్ట్లీ అమ్మాయిలన్నాడు చివరి మాటకి. మధు మొహంలో మార్పు గమనించాలని. కానీ మధుకి అది వేరే విధంగా అర్థమై హీరోయిన్స్ వచ్చినప్పుడు అబ్బాయిలు అంతకంటే ఎక్కువ చేస్తారు తెలుసా అని అంది. నీకు అలా అర్థమైందా అని తనలో తనే అనుకుని కార్ని ఆపి వెన్యూ వచ్చింది మధు అని అన్నాడు ఆదిత్య. తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని థ్యాంక్ యూ ఆదిత్య అని అంటూ కార్ తిరిగి కిందకి వెళ్తూ మళ్ళీ తిరిగి అతని మొహం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది మధు. లోపలికి అడుగు పెట్టగానే తన కళ్ళ ముందు కనిపించిన మనిషిని చూసి అర్జున్ అని అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరెప్పుడొచ్చారు అర్జున్ అని అడిగింది మధు. ఈరోజు మార్నింగే నేను రాహుల్ కలిసి వచ్చాం అని అన్నాడు అర్జున్ మధుని చూసి నవ్వుతూ. ఓహ్ రాహుల్ కూడా వచ్చాడా? ఐ వాంట్ టు టాక్ విత్ హిమ్. మీ దగ్గరికి వస్తే నన్ను మీట్ అవ్వమని చెప్పండి అని అంది మధు. నేను ఈలోపు డ్రెస్ చేయించుకుని వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. అర్జున్ చూడటం వల్ల పెరిగిన గుండె సడిని తట్టుకోలేక అర్జున్తో మాట్లాడి రాహుల్ని మీట్ అవ్వడానికి వెళ్దామనుకున్న మధు తన చేతిలో బ్యాగ్స్ బరువుగా అనిపించి ముందు ఆ బరువు దించుకోవడానికి రిషిని వెతుక్కుంటూ వెళ్ళింది మధు. శశితో మాట్లాడుతున్న రిషి మధు గట్టిగా డోర్ నాక్ చేసేసరికి తల ఒక్కసారి విదిలించి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. తలుపు తీయడమే తర్వాయి. మధు తలుపు తోసుకొని లోపలికి వచ్చి వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని కంగ్రాట్స్ మనస్ఫూర్తిగా చెప్పింది. రిషి కూడా మధు చుట్టూ చేతులు వేసి కోపం పోయిందా అన్నాడు. మధు నవ్వుతూ మమ్మీ కోసం కాదు కానీ నాకు మేనల్లుడే కావాలి, స్కాన్ చేయించి చూద్దామా లోపల ఎవరున్నారో అంది. రిషి మధు తల మీద ఒక్కటేసి ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అన్నాడు. మధు రిషిని వదిలి శశికి తీసుకువచ్చి రిషికి లెఫ్ట్ సైడ్లో కూర్చోపెట్టి తన చేతిలో ఉన్న బ్యాగ్ నుంచి ఒక బాక్స్ తీసి వాళ్ళ ముందు ఉంచింది. శశి ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఇద్దరి పేర్లు అందంగా చెక్కి ఉన్న డైమండ్ పొదిగిన 2 ప్లాటినం రింగ్స్ కనిపించాయి. వాటిని చూసి శశి తల తిప్పి రిషిని చూసింది. రిషి మధుని చూసి ఇవెక్కడివి అని అడిగాడు సీరియస్గా. మధు ఏమీ మాట్లాడకుండా అలా మెలికలు తిరిగిపోతూ ఉంటే రిషి మధుని పట్టుకొని నిన్నే అడుగుతున్నాను నిజం చెప్పు అని అడిగాడు. ఎందుకు రిషి అంత కోపం? క్రెడిట్ కార్డ్ నుంచి డ్రా చేసిందేమో అంది. నాకు తెలియదా అవన్నీ? రిషి శశిని చూసి కల్లెర చేసి చెప్పు అను గద్దించేసరికి మధు ఉలిక్కిపడి రిషి కొంచెం వెనక్కి జరిగి నీ క్రెడిట్ కార్డ్తో నీ గిఫ్ట్ కొంటే ఏం బాగుంటుందని ఖజానాలో కొత్తగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే నా చైను గాజులు ఇచ్చేసి తీసుకున్నానంది. ఇప్పుడు అర్థమైందా అన్నట్టు రిషి శశికి ఒక లుక్ ఇచ్చాడు. మధు నీకేమైనా పిచ్చా? ఇప్పుడు నిన్ను అడిగానా నేను ఇవి కావాలని? ఎందుకంత ఖర్చు పెట్టి అంటూ శశి ఫస్ట్ టైం మధుని తిడుతుంటే మధు దీనంగా రిషిని చూసింది. రిషి మధు భుజం చుట్టూ చేయి వేసి మధుకి తెలియకుండా శశికి కళ్ళతో ఏదో సైగ చేసేసరికి శశి మధుని తిట్టడం ఆపేసి ఇప్పుడు నీ చైను గాజులు ఏమని అత్తయ్య అడిగితే ఏం చెప్తావంది. మధు తల ఉంచుకొని చైతు అనే చేత కొత్త కొనిపించుకుంటాను అంది. రిషి నవ్వి ఈడియట్ నీకు డబ్బు విలువ అస్సలు తెలియట్లేదు, బాధ్యత కూడా ఉండట్లేదు. ఈ మండే నుంచి నిన్ను నాతో ఆఫీస్కు తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అసలు తను రిషిని అడుగుదామనుకుంది. రిషిని ఆ మాట అడిగేసరికి మనసులో సంతోషపెడుతున్న పైకి మాత్రం బెట్టు చేస్తున్నట్టుగా మొహాన్ని నీరసంగా పెట్టి సరే అని అంటూ కష్టంగా తల ఊపి అనాల్సినవన్నీ అనేశారు కదా, ప్లీజ్ వేర్ దట్ థింగ్స్ అని అంది. ప్రతిమారింది. మధు తీసుకొచ్చిన ఉంగరాల్ని ఒకరి వేలికొకరు తొడుక్కున్నారు. లవ్ యూ బోత్ ఇద్దరిని కిస్ చేసి బయటకు వచ్చేసింది మధు. పార్టీ స్టార్ట్ అవ్వకుండానే ఆ పార్టీ మూలన పెట్టిన బార్ కౌంటర్ దగ్గర కూర్చొని డ్రింక్ స్టార్ట్ చేస్తున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి హాయ్ అని విష్ చేసింది. హాయ్ అన్నాడు రాహుల్. ఈ పార్టీకి నీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అని అడిగింది మధు. లేదు, మా అన్నయ్యకి వచ్చింది, అది తీసుకొని నేను వచ్చాను. యాక్చువల్లీ నువ్వు బాగా గుర్తొచ్చావన్నాడు. మధు నడుము మీద చేతులు పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పంది రాహుల్ బుర్ర గోక్కుంటూ. అంటే అన్లిమిటెడ్ ఆల్కహాల్ ఉంది అంటేను అన్నాడు. చిచ్చి మధు విసుక్కొని ఏదో గుర్తొచ్చినట్టుగా. అన్నట్టు నీకు చెప్పాను కదా నేను నీకు మూవీ ఛాన్స్కి ఒకరితో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని. ఆయన ఇక్కడే ఉన్నారు, ఇదే మంచి ఛాన్స్, నువ్వు నీ స్టోరీ రెడీ చేసుకో అంది. ఎవరు ఆ ఆదిత్యదేనా అని అన్నాడు రాహుల్. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న మధు రాహుల్ అన్నదానికి ఒక్కసారిగా నీరు గారిపోయి ఏ నువ్వు ఆయన్ని ఆల్రెడీ మీట్ అయ్యావా అని అడిగింది మధు. రాహుల్ తల అడ్డంగా ఊపుతూ ఆ ఆదిత్య మా అన్నయ్య అర్జున్ ఇద్దరు క్లాస్మేట్స్. నా స్టడీస్ కంప్లీట్ అయిన కొత్తలోనే ఆదిత్యతో అపాయింట్మెంట్ని అడిగాను, కానీ దానికి మా అన్నయ్య ఫ్రెండ్ తమ్ముడు అనే మొహమాటంతో వాడు నీతో మూవీకి ఒప్పుకోవచ్చు కానీ నాకు అది ఇష్టం లేదు అని అన్నాడు. అందుకే నేను ఊరుకున్నానన్నాడు. రాహుల్ చెప్పింది మధుకి నమ్మబుద్ధి కాలేదు. రాహుల్ కోతలు కోయడానికైనా హద్దంటూ ఉంటుంది అని అంది రాహుల్ మాటల్ని కొట్టిపారేస్తూ. లేదు మధు, ఇట్స్ ట్రూ. మా అన్నయ్య మీ అన్నయ్య ఆదిత్య ముగ్గురు క్లాస్మేట్స్, కావాలంటే అటు చూడు అని అదే పార్టీలో ఇంకొక మూలకు చూపించాడు రాహుల్.
ఎవరితోనూ మాట్లాడని అర్జున్ రిషి, ఆదిత్యలతో కలిసి మాట్లాడడం చూసి రాహుల్ చెప్పిందే నిజమనిపించింది. దానికి తోడు ముగ్గురు కలిసి స్పెషల్‌గా రెడీ చేయించిన రూమ్‌లోకి వెళ్ళడం చూసి రాహుల్ చెప్పింది కన్ఫర్మ్‌గానే నిజమనిపించింది. వాళ్ళ ముగ్గురు ఆ రూమ్‌కి వెళ్ళడం చూసి, ఆ రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయించడానికా అని వాళ్ళ వెనకే డ్రింక్స్ కూడా లోపలికి వెళ్ళడం చూసి, ఓయ్! మీ అన్నయ్య మందు తాగరని చెప్పావు అని అడిగింది మధు. దానికి రాహుల్ తడబడుతూ, ఏయ్! అక్కడికి మా అన్నయ్య ఒక్కడేనా వెళ్ళింది? మీ అన్నయ్య కూడా వెళ్ళాడు కదా! ఆదిత్యతో పాటు కలిసి అని అన్నాడు రాహుల్ ఆ టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి. నువ్వు నాకు మాట ఇవ్వగానే సినిమా షూట్ చేసినంత హ్యాపీగా ఫీలయిపోయాను తెలుసా నేను అని మొహం వేలాడేశాడు రాహుల్. రాహుల్ వెన్ను తట్టి, ఈ మధు మాటంటే మాటే. అయినా మీ అన్నయ్య ఫ్రెండ్ తమ్ముడిగా ఆదిత్యని నువ్వు అప్రోచ్ అవ్వడం ఇష్టం లేదన్నాడు. నేను తనని నీకు ఇంట్రడ్యూస్ చేస్తే తప్పు కాదనలేదు కదా! ఆదిత్యతో నేను మాట్లాడతానంది మధు. చైతు పార్టీకి రోజుని కూడా ఇన్వైట్ చేసి తనని కౌసల్య గారిని, గోపీనాథ్ గారికి పరిచయం చేశాడు. ఎప్పుడు ఆడదాన్ని ఊసే తీయని చైతు ఇప్పుడు తన ఎంప్లాయ్ అంటే ఒక అమ్మాయిని పార్టీకి పిలిచి తనని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడం కౌసల్య గారికి అనుమానం వచ్చి మధుకి రోజీని చూపించి ఆ అమ్మాయి ఎవరు అని అడిగారు. మధు రోజీ గురించి తెలిసిన ఆ విషయం బయటపడకుండా చెప్పాడు కదా ఇప్పుడే తన ఎంప్లాయ్ అని అంది. వాడి ఆఫీస్‌లో తనొక్క ఆమె వర్క్ చేయట్లేదు కదా అన్నారు కౌసల్య గారు. లాజిక్ కరెక్టే కానీ అన్నయ్య నాకేమీ చెప్పలేదు. నీ చిన్న కొడుకు బంగారం అని అంటావు కదా! నువ్వే వెళ్ళి ఆ విషయం సంగతి ఏంటో వాడినే అడిగి తెలుసుకో అని అంది. వాడు నిజంగానే బంగారమేనే. తనని ఏదో క్యాజువల్‌గా ఇన్వైట్ చేసి ఉంటాడులే అని వాడి మీద నాకు అనుమానం ఏమీ లేదు అని అన్నారు కౌసల్య గారు. అక్కడి నుంచి వచ్చేసిందావిడ. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శశి మధుని పిలిచి, ఇప్పుడు నిజం చెప్పు. ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. వాళ్ళిద్దరి మధ్య ఏముందో నీకు తెలియదా అని శశి మధుని అడిగేసరికి, నీకు మా అన్నయ్య అన్నీ చెప్తాడు కదా! ఈ విషయం చెప్పలేదా అంది మధు. చెప్పారు. అత్తయ్య, మావయ్య ఇలాంటి విషయాలు పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతారు కదా! ఇంకా ఎందుకు ఈ విషయం దాస్తున్నారు అని అడిగింది శశి. నేనే కొన్ని డేస్ ఆగమన్నాను. మీ పెళ్ళైనప్పటి నుంచి మమ్మీ నన్నెప్పుడు ఎప్పుడు ఇంట్లోంచి తరిమేద్దామా అని చూస్తోంది. చైతుకి మంచి అమ్మాయి సెట్ అయిపోయిందని తెలిసిందా వాళ్ళ పెళ్లితో పాటు నాకు కూడా ఎవడో ఒకడు తలకు మాసినోడిని వెతికి అంటగట్టేస్తుంది. అందుకే నాకు నచ్చేవాడు దొరికేంత వరకు వాళ్ళ పెళ్లి వాయిదా వేయమని చిన్నాన్నయ్యని అడిగాను అని అంది మధు. మరి దొరికాడా? నీకు నచ్చినవాడు అడిగింది. మధు తల వంచుకొని సిగ్గుపడుతూ వెతుకుతున్నాను. దొరికితే ముందు నీకే చెప్తాలే అంది. రిషి వాళ్ళ దగ్గర. రిషి, మధు ఈజ్ సచ్ ఎ గర్ల్. ఒక పావుగంట తనతో స్పెండ్ చేశానా నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. షీ ఈజ్ సో నాటీ గర్ల్ ఆదిత్య. మధు కార్ డ్రైవింగ్ గుర్తు చేసుకుని రిషితో అన్నాడు. రిషి నవ్వుతూ ఏం చేసిందిరా అని అన్నాడు. మధు ఏం చేయకపోయినా తనని చూస్తే చాలు ఇంప్రెస్ అయిపోతాంరా. గాడ్ షీఈ్ గార్జియస్ అని డ్రింక్ సిప్ చేశాడు ఆదిత్య. తాగిన మత్తులో ఆదిత్యకి మధు పైన ఉన్న అభిప్రాయం ఎటువైపుకు వెళ్తుందో అని ఆదిత్య, ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ రా అంటూ టాపిక్‌ని డైవర్ట్ చేశాడు రిషి. నాకు తెలుసురా నువ్వు ఈ పార్టీ శశి ప్రెగ్నెంట్ అని ఇవ్వట్లేదు. ఆ ప్రాజెక్ట్ నీకొచ్చిందని ఇస్తున్నావు కదా! గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని డ్రింక్ సిప్ చేశాడు. నాకు శశి ఎంతో ఈ బిజినెస్ కూడా అంతే. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నాకు రావడం ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇది కూడా నీ వల్లే. ఐ యామ్ వెరీ థ్యాంక్‌ఫుల్ టు యూ అన్నాడు రిషి. రిషి నాకు థ్యాంక్స్ వద్దురా. నీ చెల్లి కావాలి. చేతిలో స్కాచ్ చటుక్కున గొంతులో పోసుకొని అన్నాడు ఆదిత్య. ఆదిత్య అడిగిన దానికి రిషికి, అర్జున్‌కి ఇద్దరికీ తాగుతున్నది గొంతులో అడ్డుపడి ఇద్దరికి ఒకేసారి పొరబోయింది. ఆదిత్య ఇద్దరిని చూసి నవ్వుతూ నేనేమైనా అడగరానిది అడిగానా? ఐ యామ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ రిషి అన్నాడు. రిషి గొంతు సవరించుకోవడం చూసి ఏం చెప్తాడా అని ఆతృతగా రిషిని చూశాడు అర్జున్. రిషి ఒక సిప్ డ్రింక్ తాగి ఆదిత్య, నువ్వు మధు కోసం ఈ ప్రాజెక్ట్ నాకు దక్కేలా చేసుంటే నాకు ఆ ప్రాజెక్ట్ వద్దు. మధు నా ఆస్తో వస్తువో కాదురా. మా ఇంటి ఆడపిల్ల. తన పెళ్లి నాకు బిజినెస్ డీల్ కాదని సీరియస్ టోన్‌తో చెప్పాడు. ఒకవేళ మధు నన్నే కావాలనుకుంటే ఆదిత్య అడిగాడు. నో నెవర్ ఖచ్చితంగా చెప్పాడు రిషి. ఆదిత్య నెత్తి మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెడుతూ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడింగ్ హీరోని. ఆస్తి అంతస్తు కొదవే లేదు. పైగా మధుకి ఫేవరెట్ యాక్టర్‌ని. ఇంతకంటే మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు దొరుకుతాడా అన్నాడు. వీటిని చూసి పెళ్లి చేసేస్తారా అని క్షణం ఆగి, మధు చాలా టిపికల్ గర్ల్. తను నీ సినిమాలు ఇష్టపడుతుందేమో కానీ నిన్ను కాదు. నేను ఈ మాట బల్లగుద్ది మరీ చెప్తాను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు రిషి. ఒకవేళ తనే వచ్చి నేను కావాలంటే అడిగాడు ఆదిత్య. మధు గురించి నాకు బాగా తెలుసు. తను నిన్ను అస్సలు అడగదు అన్నాడు రిషి. ఒకవేళ అడిగితే నొక్కి నొక్కి అడిగాడు ఆదిత్య. తను నిజంగానే నువ్వు కావాలని కోరుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రిషి. చూడు నీ చెల్లిని నా వెనక ఎలా తిప్పించుకుంటానో నా కోసం పడి చచ్చిపోయేలా చేసుకుంటానన్నాడు ఆదిత్య.
అది మధు విషయం మాట్లాడుకున్నాం అయిపోయింది. లెట్స్ చేంజ్ ద టాపిక్. మధు గురించి ఇంకొకసారి ప్రస్తావిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నాడు రిషి. ఓకే ఓకే ఇంక నేను మధు గురించి మాట్లాడని తన కోట్ పాకెట్ నుంచి సిగరెట్ని వెలిగించి, అర్జున్ నీ సంగతి ఏంట్రా ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటావు? నువ్వు మధు లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నాడు. ఆదిత్య అన్నదానికి రిషి పిడికిలి బిగించడం చూసి, రిషి వీడి గురించి మనకి తెలిసిందే కదా, బాగా ఎక్కేసినట్టుంది వీడికి, వదిలేయ్ అని రిషి బిగించిన పిడికిలిని పట్టుకున్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ తన కళ్ళ ముందే ఆదిత్య మధుని ప్రేమిస్తున్నానని రిషితో చెప్పాడు. మరి అర్జున్కి చీమ కుట్టినట్టు కూడా లేదంటే అర్జున్ నిజంగానే మధుని ప్రేమించటం లేదా? పాపం మధు అర్జున్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి మధుకి పెళ్లి ఫిక్స్ చేసింది ఎవరితో? మరి అర్జున్ ప్రేమించడం లేదని మధు సూసైడ్ చేసుకోవాలనుకుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.